వచ్చే వైరస్ ని కూడా ఒక పౌరుడిగా అలాగే చంపేస్తాను. పోలీసులు మేమున్నాంగా, యాక్షన్ తీసుకుంటాంగా. పోలీస్ ఎక్కడ? కల్తీ జరిగిందని నిలదీసిన రైతుని అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్. కాంట్రాక్టర్లను చంపేసి టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్. ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరబెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన పాపానికి 300 మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతేస్తే నో పోలీస్. అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఆల్ ఒక క్రిమినల్ ని చంపితే లేస్తుందే. సార్, వాళ్ళు ఈ ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ, మీకు తెలియందా? పెద్ద ఫ్యామిలీయా? మాలాగా? వద్దు, ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ. చరిత్ర అంటే మాది. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తెరగ రాయాలన్నా మేమే. వాళ్ళెంత బ్లడీ ఫూల్స్, ముర్రద జాతి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ ఎస్పీ గారు. మీ దగ్గర దాయడానికి ఏమీ లేదు. క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నా, తప్పు చేసిన వాడిని చంపేయడమే. నో పోలీస్. గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వార్డ్. హలో, ఏం చేశావు? మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు. అతనైతే క్లారిటీగా అసలు చూడొద్దంటున్నాడు. మీ శ్రేయోభిలాషిగా ఒక్క మాట చెబుతున్నాను సార్. నా సర్వీస్ లో నేను ఖమ్మంలో పనిచేశాను, కర్నూలులో పనిచేశాను, గుంటూరులో పనిచేశాను. చాలా మందిని చూశాను, కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను సార్. నరసింహాన్ని చూశాను సార్. ఉంటే జాగ్రత్తగా ఉండండి, లేకపోతే పారిపోండి. మనం పొడిసినోడికి 4 కొట్లేసుకుని కట్లు కట్టుకుని బతికేవాడు నా కొడుకుని చంపటం ఏంటి? నువ్వు మూసుకుని యోగాసనం వేసుకుని కూర్చోటం ఏంటిరా? చంపేస్తా, చంపేస్తానైనా చంపేస్తామని. నట్టింటో కూర్చుని ఆడవటం మన మనసులో లేదురా. శత్రువు మన కాళ్ళ మీద పడాలా, లేక ఆడి నట్టింటూ ఆడి నెత్తనే పడాలా? ఎన్నావు కదరా పెద్దోడా, ఎన్నావుగా? నీకంటే 4 ఏళ్ళు వెనక కత్తి పట్టినోడికున్న ఆవేశం కూడా నీకు లేదట్రా. లేదంటే నీలో పౌరుషం పుట్టాలి, ఆడి పెళ్ళానికి కూడా ఇదే గతి పట్టాలి. అంతవరకు మనం మనశ్శాంతం ఉండకూడదు, మనశ్శాంతం ఉండకూడదు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? బిడ్డ ఎక్కడ? రామ్మా. ఏమా, ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందన్నయ్య. వ్యాపారం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. మీ అన్నయ్య వాడికి భోజనం ఏర్పాటు చూడు గాయత్రి. నమస్కారం. ఏంటి పూజారి గారు ఇలా వచ్చారు? ఎలా ఉన్నావు? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం దగ్గరకు వచ్చింది.
ట్రస్టీలుగా మీకు తెలియంది కాకపోయినా దేవస్థానం తరఫున సాంప్రదాయంగా తెలియజేస్తున్నారు. అలాగే మీ వంశాభివృద్ధి కోసం జరిపించే యాగానికి కూడా ఏర్పాట్లు చేయమంటారా? అది ప్రతి సంవత్సరం చేస్తున్న ఆచారం. మీరే అన్నారు వంశరక్షణ అని. దాన్ని ఎలా ఆపుతాం పంతులు గారు? కళ్యాణం అవగానే మొదలు పెట్టండి. అలాగే మీ చేతుల మీద ఇంకో కార్యం కూడా జరిపించాలయ్యా. ఒక పేదింటి పూజారిని 2 పూట్ల 4 వేళ్లు లోపలికి వెళ్ళడమే కష్టం. అలాంటిది నా బిడ్డని MBBS చదివించి డాక్టర్ని చేశాను. దానికి మంచి సంబంధం కుదిరిందయ్యా. అది మీ బిడ్డ లాంటిదే కాబట్టి స్వామివారి కళ్యాణం అయిపోగానే ఈ శుభకార్యం కూడా మీ చేతుల మీదుగా జరిపించండి అయ్యా. ఆయుష్మాన్ భవ. ఏటయ్యా? సావిత్రి, నువ్వంటే నాకెంతో ఇష్టమే. అట్నా? ఇప్పుడు అయ్యగారి పక్కన ఉంటుంటావు కదా, ఆసుపత్రిలో ఏం చేస్తుంటా? అయ్యగారు ఆపరేషన్ చేస్తా కుట్లేస్తారు కదా, ఆ మిగిలిపోయిన కుట్టు నేనే చేస్తాను. అయ్యగారు మనుషులు ఏమంటే ఏ సెత్తవేటి? కుట్లేయమంటారు కానీ మనుషులు ఎందుకు ఏమంటారే? ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఓసే నీయమ్మ కడుపు మాడా. హింస అంటే అంత ఇష్టమేంటే నీకు? యాటయ్యా, యాట చూసినా నిన్ను ఇష్టపడాలా? మనిషికి నెత్తి మీద 4 అడుగులు లేవు, నిలబడితే 5 అడుగులు లేవు. అయ్యగారి పక్కన నువ్వు నిలబడతావు కాబట్టి కాదు నా నిన్ను ఇష్టపడాలా? అసలు నువ్వు అయ్యగారి పక్కన నిలబడి అయ్యగారి కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రక్తం నీ మీద సిమ్మి ఆ రక్తంలో నువ్వు తడిసి నడుచుకుంటా వస్తే ఆ నడక, ఆ దర్పం ఏంటి, ఆ టీవీ ఏంటి, ఆ గది కదా నన్ను చూసి ఎత్తిపడి పడిపోవాలా? పౌరుషం అంటే సావిత్రి, ఇది ఊహించడానికి బాగానే ఉంది కానీ చెయ్యాలంటే చెమటలు పెట్టేస్తానే. అమ్మగాడు కదా అయ్యగారు అటు నుంచి 10 మంది నరకుతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? 4 పోనీ 2 పోనీ 2 ఏమైనా పేరగాలనుకున్నావంటే మనుషులు ఏంటైనా సరే నరకాల్సిందే. మరి అందరూ నరుక్కుంటూ పోతే కత్తులు కొట్టలు ఎవరు అందిస్తారమ్మా? నాకు తెలియదబ్బా. నువ్వు భారతం చదివావా? ఎన్నా ఏదోట్లే. భారతంలో కృష్ణుడు ఎవరినైనా చంపాడా? సంపలా. నేను అంతే, కృష్ణుడు టైపు. అందించడం, వేయించడం. 4 నరికి తలకాయల సంచులు ఇంటికిరా, అప్పుడు చూస్తా. 4 తలకాయల? నా కర్మ. ఏదో సూదులు ఇంజక్షన్లు అందించొచ్చు కదా అని డాక్టర్ గారి దగ్గర చేరితే ఆయనకి గొడ్డళ్లు కత్తులు అందించాల్సి వస్తుంది. ఏదో గంటకు తగ్గ పొంత దీన్ని కట్టుకుందాం అనుకుంటే ఇదేమో 4 తలకాయలు. అయినా సావిత్రి, నిన్ను అహింసతోనే చేసుకుంటానే. వదలా, నిన్నొదలా సావిత్రి. బావగారి ఆయన ఈరోజు ఏది ముట్టుకోరు. అమ్మా గాయత్రి, అదే మీ ఆయనకి నువ్వన్నా చెప్పమ్మా. ఆయన ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి వెళ్ళడం, నరకటం ఎందుకు ఆయనకి? ఎవరితో పెట్టుకున్నాడో తెలుసా? వాళ్ళంత మంచివాళ్లు కాదు. జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఆ జాగ్రత్త ఏదో నువ్వే వాళ్ళకి చెప్పు. అమ్మా గాయత్రి, నిన్నొక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. అడుగుతున్నా? ఏం లేదు, ఇంత కోపంగా ఉండే మా అన్నయ్యతో రాత్రిలో ఇంత సరదాగా చనువుగా ఎలా ఉంటావా అని. డాక్టర్ గారిలో మీరు చూసింది ఒక షేడే, కానీ ఎన్ని షేడ్స్ ఉన్నాయో తెలుసా? బావొచ్చాడే తెలుసు. ఇప్పుడు చూడు బావని ఎలా అట్టు పట్టిస్తావు. ప్లీజ్ వద్దు. ఏంటమ్మా వద్దు? డాక్టరేగా, ఏం చేస్తాడో చూద్దాం. వద్దు పిన్ని ప్లీజ్. ఏంటయ్యా? అదే గాయత్రి, రేపొద్దున వ్రతం ఉంది, 10 రోజుల దాకా ఇది కుదరదు. మూసేసుకుని పడుకో అయ్యా. ఏంటి తలుపులు? దేవుడా దేవుడా. ఏంటి బావా? అదే గాయత్రి, అక్కకి రేపు వ్రతం ఉంది, 10 రోజుల దాకా కుదరదు. మూసేసుకొని పడుకోండి. ఏం ముయ్యాలి? కిటికీలు. ఏంటి బావా?
అది అదే గాయత్రి. అక్కకి రేపు వ్రతం ఉంది కాబట్టి 10 రోజుల దాకా కుదరదు. అప్పటిదాకా మీరు మూసుకొని పడుకోండి. ఇంకేం మూసుకోవాలి? దుప్పటి. అనగానే బామోహం ఇంత అయిపోయింది. అవునమ్మాయి, నేను చెప్పలే, డాక్టర్లు అందరూ అంతే భయపడిపోతారు. గాయత్రి అయ్యా, నేను చిన్నయ్యా. మీరా? గాయత్రి అనుకున్నాను. గాయత్రి గాయత్రి నువ్వా? గాయత్రి అనుకున్నాలే. మనం గాని కనపడితే ఇంకేమైందో. అమ్మా హరి హరి. గాయత్రి గాయత్రి బాబు ఏటా పట్టు. నువ్వా? గాయత్రి గాయత్రి అని దొరికిన వాళ్ళు దొరికినట్టు వాటేసుకుంటున్నాడమ్మా. ఇప్పుడు కానీ నువ్వు వెళ్లేదనుకో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు. వాళ్ళమ్మో ఎర్రనంతినే నానే ఆ పట్టు గిలగిల్లాడిపోనానమ్మా. అట్టట్టున్న నిన్ను ఒక నొక్కు నొక్కేసినాడంటే ఏటైపోతావమ్మే. అక్క అక్క, మీ ఆయన రూమ్ లోనే వెతుకుతున్నాడు. అమ్మో, నువ్వు తొందరగా వెళ్ళక్క, లేకపోతే ఇక్కడికే వచ్చేసేలా ఉన్నాడు. రేపేదో వ్రతం ఉందట కదా, 10 రోజుల దాకా కుదరదన్నారు. వచ్చావేంటి? పర్వాలేదా? నిన్ను చూడకుండా జీవించలేను, నిన్ను చేరకుండా. ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు ప్రేమంతరాగాలు పలికించు కీడా. గౌరంత విరహాలు కొండంత మురిపాలు జెండంత తెలుసాలు జరిపించు గరుడా. నీ అడుగు జాడా అది నాకు మేడా. అందారు కొండ మరుమల్లె దండ మనసైన అండా నువ్వేరా. కరుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు బండారావేరా. మహారాజు చిరునవ్వులే రామణిహారమనుకొందునా. ఈ వనరాణి కొన చూపులే నా ధనధాన్యమనిపించనా. నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం హరిలో గుడిలో వల్లించనా. నువ్వైనావే గాయత్రి మంత్రం పగలు రేయి జపించనా. నీక